అస్సలం వాలేకుం రహమతుల్లాహి వబర్కాతుహు. మిత్రులారా, సోదర సోదరిమణులారా, మనందరి మీద మన సృష్టికర్త శాంతి కురిపింపచేయాలని కోరుతూ ఒక విషయం ఈనాడు భారతదేశంలో ముస్లిం సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్న విషయం గురించి ఒక్కమారు మీ ముందు ఉంచదలిచాను. ఈ మధ్యకాలంలో మనమందరం కూడా చాలా ఎక్కువగా వింటున్నటువంటి మాట మైండ్ గేమ్ అని చెప్పి రాజకీయ పార్టీలు కానీ అనేక విధాలుగా అనేక మంది ఈ ఈ మైండ్ గేమ్ అన్న మాటను వాడుతున్నారు. ఏమిటి మైండ్ గేమ్ అని ఆలోచిస్తే ఒక్కసారి ఇందులో ఎలా ఉంటుందంటే 100 సార్లు చెప్పిందే చెప్తే అబద్ధం కూడా నిజంలా అనిపిస్తుంది సమాజంలో. అదే రకంగా భారతదేశంలో ముస్లిం సమాజం పట్ల అనుకోని విధంగా రకరకాల పుకార్లతో, రకరకాల వాదనలతో, రకరకాల దాడులతో ముస్లింలని ఏ పరిస్థితికి తీసుకొస్తున్నారంటే, మీరు భారతీయులు కాదా, మనం భారతీయులం కాదా, మనం భారత జాతీయులం కాదా అనే ఒక రకమైన అభద్రతా భావం ముస్లిం సమాజంలో క్రియేట్ అయ్యే విధంగా కొన్ని సంస్థలు, కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు చేస్తున్న విషయం గమనిస్తున్నాం. ఇదంతా ఒక మైండ్ గేమ్. దీనివల్ల ఏమైపోతుందంటే పరిస్థితి, ముస్లిమేతరులో కానీ ముస్లింలను వేరుగా చూడడం, ముస్లింల పట్ల వివక్ష, ఈ వివక్షని పోరాటం చేసి వందల సంవత్సరాలు, శతాబ్దాల నుంచి భారత జాతిలో ఉన్న వివక్షని దూరం చేసుకుని భారత రాజ్యాంగాన్ని తెచ్చుకున్నటువంటి భారతదేశంలో ముస్లింల పట్ల వివక్షని పెంపొందింపజేసి తద్వారా ముస్లింలందరినీ అభద్రతా భావానికి లోను చేస్తున్న సంగతి మనం గమనిస్తున్నాం. ఇదంతా కూడా మైండ్ గేమ్. ముస్లింలు ఏ విధంగానూ అభద్రతా భావం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ముస్లింలందరూ కూడా భారత జాతీయులు. భారత స్వాతంత్ర పోరాటంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది ముస్లింలే అన్న విషయాన్ని భారతీయ ముస్లిం ప్రతి ఒక్కడు కూడా ఇది గమనించాలి, తెలుసుకోవాలి, గర్వపడాలి. దురదృష్టం ఏమిటంటే చాలా విషయం చరిత్ర తెలియక వీళ్ళు చెప్పే మాటల్ని బట్టి, ఆహార వ్యవహారాలను బట్టి, వేషాధారణను బట్టి కించపరుస్తూ మాట్లాడుతున్న కొలది ముస్లింలని, ముస్లిమేతరులు కూడా వీరు ఎవరు, వీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఎందుకు ఉండాలి ఇక్కడ, ఈ దేశంతో సంబంధం ఏంటి అన్నట్టుగా ఆలోచించేటువంటి ఒక వాదన, ఒక రకమైనటువంటి వాతావరణాన్ని సమాజంలో తీసుకొచ్చిన పరిస్థితి ఈ రోజున చూస్తున్నాం. నిజంగా చాలా దురదృష్టకరం. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి మహానాయకులు, త్యాగమూర్తులు ఎవరు కూడా ఇలాంటి సమాజాన్ని ఎప్పుడు ఆశించలేదు, కోరలేదు. ఈనాటి పరిస్థితుల్లో ప్రత్యేకించి కావాలని ఉద్దేశపూర్వకంగా కేవలం ముస్లింలపై వివక్ష చూపుతూ ఈ సమాజంలో మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి పార్టీలు మనం అందరం ఎవరు, రాజకీయ నాయకులు గమనించాలి. ఈ విషయంలో మనలో ముస్లిం సమాజం ఏర్పడుతున్నటువంటి అభద్రతా భావాన్ని తొలగించి ముందు అసలు ముస్లింల చరిత్ర గురించి, ఈ భారతదేశంలో ముస్లింలు అన్ని పోరాటాల్లో కూడా వారు పోషించినటువంటి పాత్ర గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. చరిత్ర తెలియక కూడా చాలామంది ఈ రకమైనటువంటి అపోహలకు, అభద్రతా భావంకు లోనయ్యే పరిస్థితికి వెళ్ళిపోతున్నందుకు మనం చాలా బాధపడాలి. దానికి తోడుగా ముస్లిం సమాజంలో ప్రత్యేకించి సరి అయిన నాయకులు లేని లోటు చాలా ఎక్కువగా ఉంది.